అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ 10. అక్కడ రాఘవులు ఇంట్లో వాన ఉధృతమైంది. రాఘవులు ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. అతని మెదడుని దెయ్యాలు నడుపుతున్న కార్ఖానాలా ఉంది. ఒకదాన్ని మించి మరొకటిగా అతని మెదడులో భయంకరమైన ఆలోచనలు రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. అతను పెదవులతో కొరికి పట్టుకొని కొద్దిగా పైకి లేపి ఉంచిన చుట్ట మసక చీకటిని మరింత మసగగా చేస్తుంది. ఆ పొగ బయట ఎక్కడో ఒక బొదురు కప్ప బెకబెకామని అరుస్తుంది. ఈ నేపథ్యంలో సన్నగా వినబడుతుంది సృజన వెక్కిళ్ళు. దాంతో చిరాకు పడుతూ విసురుగా లేచి నించున్నాడు రాఘవులు. చరచరా సృజన దగ్గరకొచ్చి చాచి చల్లుమని చెంప మీద కొట్టాడు. నీ అమ్మ నీ కాదా చెబుతోంది, ఇప్పుడేం పుట్టి మునిగిందని నీ ఏడుపు, నరికి పోగులు పెడతా నస పెట్టావంటే. నా కోపం వస్తే నేను మడిసిని కాదు, ఏమనుకున్నావో అని అరిచాడు రాఘవులు. అతను కొట్టిన దెబ్బకి తూలి విరుచుకు పడింది సృజన. ఆ పడడంలో ఆమె స్కూల్ యూనిఫామ్ తాలూకు జాకెట్టు తలుపుకి ఉన్న ఒక పదునైన రేకుకు గుచ్చుకొని కత్తితో కోసినట్లు సర్రున చిరిగిపోయింది. అప్పుడు ఆగాడు రాఘవులు. అప్పుడే నవయవ్వనపు ఛాయలు అంకురిస్తున్న ఆమె ఛాతి వైపు కాసేపు కల్లార్పకుండా చూశాడు. అది చూసిన సృజన కంగారుగా చేతులతో ఛాతిని కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. రివ్వున చలిగాలి వీచింది. అంతే, లేత అరిటాకులా వణికింది సృజన. దానికి వంకరగా నవ్వాడు రాఘవులు. చలి పెడుతుందా సుక్క? ఒక సుక్కేసుకో, ఏడిగా ఎచ్చగా ఉంటుంది, ఎల్లి పట్రమంటావా అని అన్నాడు రాఘవులు. దానికి అతన్ని బెదురుగా చూసింది సృజన. సిగ్గు దాచుకోవడానికి ఆ అమ్మాయి చేస్తున్న విఫల ప్రయత్నాన్ని కాసేపు వినోదంగా గమనించి ఆ తర్వాత లేచి తలకొక గుడ్డ చుట్టుకొని దానిపైన ప్లాస్టిక్ షీట్ ఒకటి వేసుకొని తలుపుకి తాళం పెట్టి వెళ్లిపోయాడు రాఘవులు. అతను అలా వెళ్ళాక ప్రయత్నపూర్వకంగా మనసుని స్వాధీనంలోకి తెచ్చుకుంది సృజన. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించడం మొదలుపెట్టింది. తను చదివిన అడ్వెంచర్స్ అన్ని గుర్తుకు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. ఇలాంటి ప్రమాదంలో చిక్కుకుంటే అలైవ్ ఏం చేసి ఉండేది? టామ్ సాయర్ ఏం చేసి ఉండేవాడు? హ్యాకెల్ బెర్రీ ఫిన్ ఏం చేసి ఉండేవాడు? వాళ్ళెవరు కూడా చేతులు పట్టుకొని ముడుచుకొని కూర్చోరు. తక్షణం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం తట్టలేదు అని ఆలోచించడం మొదలు పెట్టింది. అప్పుడే తలుపు తాళం తీస్తున్న చప్పుడైంది. గుండెలు గుబగుబలాడాయి సృజనకి. రాఘవుల కంటే ముందు వచ్చింది అతను తాగిన మందు వాసన. బయట తాళం తీస్తున్న శబ్దం వినబడింది సృజనకి. ఆ తర్వాత గొల్లెం తీస్తున్న చప్పుడు వినబడింది. అప్పుడే తట్టాలి, ఏదో ఒక ప్లాన్ తక్షణం తట్టాలి, టైం లేదు. చివరి క్షణం తాలూకు 1000వ వంతులో ఆమెకు తట్టింది ఏం చేయాలో. అంతే, ఒక్క ఉదూట్న లేచి అక్కడ పెట్టి ఉన్న పాత నీలకుండ అందుకుంది. నీళ్లతో నిండి ఉండడంతో బరువుగా ఉంది అది. అయినా దాన్ని 2 చేతులతో ఎత్తి పట్టుకొని తలుపు పక్కన సిద్ధంగా నిలబడి ఉంది సృజన. అప్పుడే తలుపు మెల్లిగా తెరుచుకొని లోపల అడుగు పెట్టాడు రాఘవులు. అంతే, బలాన్నంతా ఉపయోగించి కూజాని అతని తల వైపు విసిరింది సృజన. సరిగ్గా అది అతని తల వెనుక భాగానికి తగిలింది. ఆ కూజ తగలడంతోనే బల్లున పగిలిందది. ఆ చెదిరిన పెంకులు చెల్లా చెదురుగా పడ్డాయి. అతి చల్లటి నీరు వరదలా ఒక క్షణం పాటు అతని మొహాన్ని ముంచేసింది. కళ్ళల్లోకి పోయిన నీళ్ళని 2 చేతులతో తుడుచుకుంటూ చెప్పలేనంత ఆశ్చర్యంతో సృజన వైపు చూశాడు రాఘవులు. తర్వాత అతని కనుగుడ్లు మెల్లగా పై రెప్పలలోకి వెళ్లిపోయాయి. అలాగే తూలుతూ అడ్డదిడ్డంగా 2 అడుగులు వేసి దబేల్మని కింద పడిపోయాడు. ఆ తర్వాత ఇంకా కదల్లేదు అతను. ఇక తన అదృష్టాన్ని తనే నమ్మలేనట్లు కాసేపు అలాగే నిలబడిపోయి రాఘవుల్ని చూసింది సృజన. రాఘవులు చలనం లేకుండా దుంగలా పడి ఉన్నాడు. తన వంటి వైపు చూసుకుంది సృజన. జాకెట్టు నిలువున చిరిగి ఉంది. స్కర్టు పీలికలయింది. అటూ ఇటూ చూసింది. పక్క మీద ఉండలా పడి ఉన్న మాసిన గల్ల దుప్పటి కనబడింది. అది అందుకొని చుట్టూ కప్పేసుకుంది. ఇంకా రాఘవులు నిశ్చలంగా నేల మీద పడి ఉన్నాడు. గుండెలు గుబగుబలాడుతూ ఉండగా గబగబా తలుపు వైపు పరిగెత్తింది సృజన. గడప దాటితే చాలు, ఈ చెరలోంచి విముక్తి అని గడప దాటుతుండగా జరిగింది ఆ సంఘటన. రాఘవులు మెరుపు వేగంతో కదిలాడు. 2 చేతులు చాచి ఆమె కుడికాలిని మొసలి పట్టుకున్నట్లే పట్టుకున్నాడు. దాంతో గట్టిగా కేక పెట్టింది సృజన. రాఘవులు చేతుల్లో ఆమె కుడికాలు చిక్కుకొని మిగతా శరీరం పరుగు తాలూకు వేగంతో ముందుకు పోతూనే ఉండటం వల్ల విపరీతమైన ఫోర్సుతో కింద పడింది తను. దాంతో భూమి ఎదురొచ్చి తన తలని ఢీకొన్నంత దెబ్బ తగిలింది సృజనకి. రాఘవులు లేచి నిలబడి పెద్దగా నవ్వాడు. నీ ఎత్తుకు చిత్తైపోతాననుకున్నావటే కుర్రముండా, నేను ఆంబోతు లాంటి వాణ్ణి గనుక బతికిపోయాను గాని మరో వాడినైతే పుచ్చె పగిలి ఊరుకుండేది కదా. ఓలమ్మా, ఇది ఆడది కాదురా బాబు, గాడిద అని అన్నాడు రాఘవులు. సృజన మెల్లిగా కదలబోయింది. వెంటనే మడమ దగ్గర 1000 వోల్టుల షాక్ తగిలినట్లయింది. కింద పడడంతో కాలు బెనికింది.
నిస్సహాయంగా అలాగే ఉండిపోయింది సృజన. బొప్పి కట్టిన తలను తడుముకుంటూ మంటగా సృజన వైపు చూశాడు రాఘవులు. విసురుగా కింద పడడంతో సృజన కప్పుకున్న దుప్పటి తొలగిపోయింది. రాఘవులకి అప్పుడు కనపడింది పురివిప్పిన నెమలి పించపు హోయలులాగా, తొలకరి చినుకులకి పులకరించి పుడమిపై మొలకెత్తిన పైరులాగా, పసితనం వీడి పసిడి యవ్వనపు ప్రథమ ప్రాంగణంలోకి నెమ్మదిగా పాదం మోపుతున్న సృజన సౌందర్యాన్ని ఆ స్థితిలో చూసి ఇంకెవరికైనా అయ్యో పాపం అనిపించేది. కానీ రాఘవులకి మాత్రం పాపం అనిపించకపోగా మహాపాపపోట ఆలోచన వచ్చింది. అప్రయత్నంగానే అతని ఎర్రటి నాలుక పాము నాలుకలాగా నోటిలో నుంచి బయటకు వచ్చి నల్లటి మొద్దు పెదవులని తడిపేసింది. నెమ్మదిగా ఆమె వైపు రావడం మొదలెట్టాడు రాఘవులు. అది గమనించిన సృజన అతి ప్రయాసం మీద లేచి నిలబడింది. బెనికిన కాలును ఈడుస్తూ దానివల్ల కలుగుతున్న యమబాధను సహిస్తూ పరిగెత్తబోయింది. దుఃఖంతో ఆమె పెదవులు వణుకుతున్నాయి, కళ్ళు వర్షిస్తున్నాయి. అలా సృజన ఆరాటాన్ని కొద్ది క్షణాల పాటు వినోదంగా గమనించాడు రాఘవులు. ఆమెను కొద్ది అడుగులు వెయ్యనిచ్చి తర్వాత చిరుతల ఒక్కసారిగా ఆమెను 2 చేతులతో వాటేసుకున్నాడు. సారా తాలూకు మైకం, కోర్కి తాలూకు ఆవేశం అన్నీ అతని నరరూప రాక్షసుల్లా మార్చేస్తున్నాయి. అలా సృజనని దూది బొమ్మల ఎత్తి సునాయాసంగా మంచం మీద పడేశాడు రాఘవులు. ఆ ఫోర్సుకి సృజన నడుము జారిపోయినట్లు అయింది. ఆ తర్వాత రాఘవులు షట్టు గుండీలు విప్పుతూ అన్నాడు, ఎటో సుత్తావేమే, నా వైపు చూడవే, నన్ను చూస్తుంటే నీకెవరు గుర్తొస్తున్నారు అని అడిగాడు రాఘవులు. దాంతో సృజన ఏడుపు గొంతుతో, మా నాన్నగారు గుర్తొస్తున్నారు, మా నాన్నగారు కూడా నీ అంత పొడుగ్గా ఉంటారు అని చెప్పింది. దాంతో రాఘవులు, నీ యవ్వ, నన్ను చూస్తే నీ నాన్న గుర్తుకు రావడం ఏందే, నన్ను చూస్తే సినీ ఆట నాగేశ్వరరావు గుర్తుకు రావడం లేదు, హీరోలా ఉంటానే నేను, నువ్వు నా హీరోయిన్ వే, అవునా కాదా అని అడిగాడు రాఘవులు. దాంతో ప్లీజ్ నాకు భయంగా ఉంది, నన్ను పంపించే, ప్లీజ్ ప్లీజ్ అని ఏడుస్తూ అంది సృజన. ఎహె నోర్మీయమంటుంటే అని అంటూనే ఆమె మీదికి ఒరిగాడు రాఘవులు. ఆ బరువుకి ఒంట్లోని ఊపిరంతా బయటకి వచ్చినట్లు అనిపించింది సృజనకి. మరి సృజన రాఘవులు ఇంటి నుండి తప్పించుకోగలదా? రాఘవులు సృజనని ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.